ఒక విషయం చెప్పండి, థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ రావడం అనేది చాలా తగ్గిపోయింది. అగ్రి చేస్తారా మీరు? రావట్లేదు, నేను అగ్రి చేయట్లేదు. తగ్గారు అని తగ్గలేదండి, సమస్య లేదు, లేదండి. లేదు. సంక్రాంతికి వస్తున్నాం, తెలుగు సినిమా వస్తున్నారు. కాంటెంట్ ఉండి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతే 2-3 డేస్లో ఆడియన్స్ వస్తున్నారు. ఓకే, సో అయితే లోకేష్ గారు, ఆడియన్స్ వస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇన్ని థ్రిల్లర్ ఈ జోనర్లో ఇన్ని మూవీస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆడియన్ని థియేటర్ వరకు తీసుకురాగలరని మీకు అంత కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది మీ మూవీతో? బేసిక్గా కంటెంట్. సెకండ్ మళ్ళీ నేను సపోజ్ 40 మినిట్స్ 45 నిమిషాలు 40 నిమిషాలు ఏం జరిగింది? ఆ సీక్వెన్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, అది మీరు థియేటర్లో చూడాలి. అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళందరూ ఏదైతే అంటున్నారో రిక్వెస్ట్ ఆ రివీల్ చేసేసినా కూడా దట్ ఇస్ సంథింగ్ నేను చెప్పకూడదు, అది మీకు తెలిస్తే కూడా స్టిల్ యూ వాంట్ టు కమ్ అండ్ సీ దట్. ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ క్రియేట్ యూ సమ్ ఎగ్జైట్మెంట్ టు యూ. సో బికాస్ యూ నెవర్ సీన్ దట్, మీరు ఇందుకు ముందు చూడలేదు అది. అవును అవును, మొత్తం చెప్పేసినా కూడా మీకు మొత్తం కథ మొత్తం చెప్పినా కూడా ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు భయ్యా చెప్పినట్టు రెడ్ చిల్లీస్లో డిఐ చేసినా కూడా, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టినా కూడా, అలాంటి సినిమాటోగ్రఫీ అలాంటి ఎడిటింగ్ ఇచ్చినప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆడియన్స్ చూస్తే ఆ ఫీల్ వేరే అండి. డెఫినెట్లీ దట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. అండ్ థ్రిల్లర్ సినిమాలో అయితే కరెక్ట్గా టైంలో వాళ్ళు అరే అని అరుస్తారు కదా, అది ఎన్ని ఓటీటీలు వచ్చినా ఎంతమందితో కూర్చొని చూసినా కూడా ఆ ఫీల్ రాదు. సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. యా, we all work hard, so much hard work only for that అండి. ఇప్పుడు అంతంత గోతులో పడి అంతంత చేసినా కూడా ఇట్స్ ఆల్ బికాజ్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో జనాలు ఎంజాయ్ చేస్తుంటే దట్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. సో సెకండ్, ఇది యూజువల్గా చెప్పేప్పుడు థ్రిల్లర్గా ఒక మూడ్ చెప్పాను. ఇప్పుడు యూజువల్గా నేను మాట్లాడేటప్పుడు కూడా ఈ థ్రిల్లర్ ఏ జానర్ అడుగుతున్నాను, ఏ జానర్ ఇది, డ్రామా థ్రిల్లరా? నాకు ఇది అలా అనిపించలేదు నా ఫిలిం. నాకు పర్సనల్గా నన్ను అడిగితే ఇది ఒక కమర్షియల్ ఫిలిం, ఇది కమర్షియల్ థ్రిల్లర్, బట్ ఇట్స్ ఎ కమర్షియల్ థ్రిల్లర్. ఇది ఈ సెట్ ఆఫ్ థ్రిల్లర్ ఆడియన్స్కి మాత్రం ఇది ఈ ఫిలిం అని మనం చెప్పాలి. ఇట్స్ ఫర్ యూనివర్సల్ ఆడియన్స్. ఇది ఇక కమర్షియల్ థ్రిల్లర్ జానర్ ఏం అడిగితే ఇది కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్తాను నేను.